గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ లెసన్ చూద్దాం. ఈ లెసన్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వెక్టార్స్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేద్దాం. దిస్ ఈజ్ చాప్టర్ నెంబర్ 3. బేసిక్స్ నుంచి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. చాప్టర్ నెంబర్ 3 వెక్టార్స్. దిస్ ఈజ్ చాప్టర్ నెంబర్ 3. వాట్ ఈజ్ మీన్ బై వెక్టార్? How to find, how to add to vectors, how to subtract, how to multiply అన్నీ చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మీన్ బై ఫిజికల్ క్వాంటిటీ. ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటో చూద్దాం. ఫిజికల్ క్వాంటిటీ అంటే విచ్ కెన్ బి మెజర్డ్ ఫిజికల్లీ. ఫిజికల్గా మనం ఏం మెజర్ చేయగలుగుతామో దాన్ని ఫిజికల్ క్వాంటిటీ అంటాం. ఎగ్జాంపుల్, నా మాస్ 80 kg, నా హైట్ 5'5", ఇక్కడి నుంచి అక్కడికి లెంత్ 5 మీటర్. అంటే మాస్, లెంత్, టైమ్, టెంపరేచర్ ఇవన్నీ కూడా మెజర్ చేయగలుగుతాం. వీటన్నిటిని ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఫిజికల్ క్వాంటిటీస్ కానివి ఏంటి సార్ అంటే ఫీలింగ్స్. ఎగ్జాంపుల్, ఐఎమ్ హంగ్రీ, ఐఎమ్ యాంగ్రీ, ఐఎమ్ సారో, నేను చాలా విచారంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, ఐఎమ్ హ్యాపీ. వీటిని మెజర్ చేయగలుగుతామా? మెజర్ చేయలేం. నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు అంటే వీ కాంట్ సే. ఫీలింగ్స్ అన్నీ కూడా నాట్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫిజికల్గా మనం ఏవి మెజర్ చేయగలుగుతామో దే ఆర్ ఆల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఎగ్జాంపుల్, మాస్, లెంత్, టైము, టెంపరేచర్, ఏరియా, వాల్యూమ్ ఇవన్నీ కూడా ఫిజికల్ క్వాంటిటీస్ కిందకి వస్తాయట. ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types అమ్మా. ఒకటి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, నెంబర్ 2 డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫండమెంటల్ అంటే విచ్ డు నాట్ డిపెండ్స్ ఆన్ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇవి 7 ఉంటాయి. ఇవి వేటి మీద డిపెండ్ కావు. మాస్, లెంత్, టైమ్, మాస్, లెంత్, టైమ్, టెంపరేచర్, ఎలక్ట్రిక్ కరెంట్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, ల్యూమినస్ ఇంటెన్సిటీ ఇవన్నీ కూడా వాటి యూనిట్స్. మాస్ని ఎంతో డినోట్ చేస్తాం. మాస్ SI యూనిట్ కిలోగ్రామ్, లెంత్ మీటర్, టైమ్ సెకండ్, టెంపరేచర్ కెల్విన్, కరెంట్ ఆంపియర్, అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ మోల్, ల్యూమినస్ ఇంటెన్సిటీ క్యాండిలా. ఇవి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. వీటి మీద డిపెండ్ అయ్యే వాటిని డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. అవి అన్లిమిటెడ్ చాలా ఉంటాయి. ఏరియా ఉందనుకోండి, ఏరియా డిపెండ్స్ ఆన్ 2 factors. ఏమేంటవి? ఏరియా ఈక్వల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ని మీటర్లో కొలుస్తాం, బ్రెడ్త్ని కూడా మీటర్లోనే కొలుస్తాం. అంటే 2 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవుతుంది. ఏది? ఏరియా. అదే వాల్యూమ్ అయితే 3 ఫండమెంటల్, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఇలా మోర్ దెన్ 1 ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అయ్యే వాటిని మనం డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. విచ్ ఆర్ ఇండిపెండెంట్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇక్కడ వెక్టార్, వాట్ ఈజ్ మీన్ బై వెక్టార్? ఫిజికల్ క్వాంటిటీస్ని మళ్ళీ మనం క్లాసిఫై చేయొచ్చు 2 types, స్కేలార్స్ అండ్ వెక్టార్స్. వాట్ ఆర్ స్కేలార్? చూడండమ్మా, ఫిజికల్ క్వాంటిటీస్ని మళ్ళీ మనం ఫర్దర్ క్లాసిఫై చేయొచ్చు. మనకి ఇక్కడ వెక్టార్స్ చదువుకుంటున్నాం కాబట్టి స్కేలార్స్ అండ్ వెక్టార్స్ ఇలా కూడా క్లాసిఫై చేయొచ్చు. స్కేలార్ అంటే ఏంటి సార్? ఎగ్జాంపుల్, ఇందాక చెప్పిన ఎగ్జాంపులే, నా మాస్ 80 kg. ఏ డైరెక్షన్లో సార్? ఏ డైరెక్షన్లో, ఈస్ట్ అయినా అదే, వెస్ట్, నార్త్, సౌత్, ఏ డైరెక్షన్లో అయినా నా మాస్ సేమ్. నౌ ద టైమ్ ఈజ్ 8:30. టైం ఏ డైరెక్షన్లో సార్? ఏ డైరెక్షన్ అయినా అదే టైం. అంటే కొన్నిటికి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, బట్ దెర్ ఈజ్ నో డైరెక్షన్. అటువంటి వాటి స్కేలార్స్ అంటాం. అంటే ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్. వీటిని మనం స్కేలార్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పాను, మాస్, లెంత్, టైమ్, టెంపరేచర్, స్పీడ్, డిస్టెన్స్ ఇవన్నీ కూడా వేటి కిందకి వస్తాయంటే ఇవన్నీ స్కేలార్స్. ఒకవేళ ఈ ఫిజికల్ క్వాంటిటీ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ ఉంది. ఎగ్జాంపుల్, ఐ ఆమ్ గోయింగ్ అనే బైక్. నేను ఒక బైక్ మీద వెళ్తున్నా బేట. ఎంత స్పీడ్తో వెళ్తున్నా? 40 m/s ఆర్ 40 km/h. ఈ 40 km, 40 నెంబర్ని మనం మ్యాగ్నిట్యూడ్ అంటాం. ఏ డైరెక్షన్లో వెళ్తున్నా? ఈస్ట్లో వెళ్తున్నా.
అంటే ఐఎమ్ సేయింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. స్పీడ్ అండ్ మ్యాగ్నిట్యూడ్ నెంబర్ చెప్తున్నా, డైరెక్షన్ చెప్తున్నా, దీన్ని వెక్టార్ అంటాం. దీన్ని ఏమంటామంటే వెలాసిటీ అంటుంటాం. వెలాసిటీ ఈజ్ ఎ వెక్టార్. స్పీడ్ అంటే ఓన్లీ ఏం చెప్తున్నా నేను 40 km/h. ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ద డైరెక్షన్. డైరెక్షన్ మెన్షన్ చేయకపోతే స్కేలార్, డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ రెండు మెన్షన్ చేస్తే వెక్టార్. క్లియర్? మరి వీటికి ఎగ్జాంపుల్ చెప్పండి సార్. ఇక్కడ డిస్టెన్స్ స్కేలార్. డిస్టెన్స్ అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి, ఇక్కడ నుంచి ఏ నుంచి బికి డిస్టెన్స్, ఇది డిస్టెన్స్. ఒకవేళ డిస్టెన్స్తో పాటు నేను డైరెక్షన్ కూడా చెప్తే ఏ టు బి డైరెక్షన్ ఈజ్ సంథింగ్ ఈస్ట్ ఆర్ నార్త్ ఈస్ట్ అని చెప్పాను అనుకోండి, అంటే ఇది నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తుంది. అప్పుడు ఇది ఏమవుతుంది? డిస్టెన్స్ కాస్త డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ ఈజ్ స్కేలార్, డిస్ప్లేస్మెంట్ ఈజ్ వెక్టార్. అట్లా ప్రతి ఫిజికల్ క్వాంటిటీకి, మ్యాక్సిమం ఫిజికల్ క్వాంటిటీకి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ చెప్తే దాన్నేమో స్కేలార్ అంటాం. బోత్ డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ రెండు చెప్తే దాన్ని వెక్టార్స్ అంటామట. అంటే ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్ ఈజ్ కాల్డ్ స్కేలార్. ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆర్ కాల్డ్ వెక్టార్స్. స్కేలార్స్కి ఎగ్జాంపుల్ మాస్, లెంత్, టైమ్, టెంపరేచర్, డిస్టెన్స్, స్పీడ్, this all comes under scalars. Vectors, a physical quantity which has both direction and magnitude is called a vector. Vector has both magnitude and direction. Example, ikkada distance vaste ikkada displacement. Speed ki velocity, acceleration, force, impulse, these all comes under momentum. These all comes under vector physical quantities. దీంట్లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బిట. డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ ఉన్నవన్నీ కూడా వెక్టార్స్ అయినా సార్, అన్ని స్కేలార్స్ అయినా సార్, అన్ని వెక్టార్స్ అయినా సార్ అంటే నో, దెర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్. ఏంటో చూద్దాం. చూడండి అమ్మా, ఎగ్జాంపుల్ ఇది ఒక వైర్ రా. ఈ వైర్లో 3 ఆంపియర్ కరెంట్ వెళ్తుంది. దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉంది 3 ఆంపియర్. డైరెక్షన్ కూడా చెప్తున్నా. డైరెక్షన్స్ ఎలా చెప్పాలి సార్ అంటే ఇక్కడ ఒక మాట వినండి. ఇది ఈస్ట్ అనుకోండి, ఇది వెస్ట్. ఈస్ట్కి ఆపోజిట్ వెస్ట్. ఇది నార్త్ అవుతుంది, ఇది సౌత్ అవుతుంది. ఈ రెండింటి నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉండేది నార్త్ ఈస్ట్. ఇది సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉండేది సౌత్ వెస్ట్. ఇది సౌత్కి ఈస్ట్కి ఉండేది సౌత్ ఈస్ట్. ఇది నార్త్ వెస్ట్. ఇవి డైరెక్షన్స్ పెట్ట, ప్రైమరీ డైరెక్షన్స్. ఇప్పుడు కరెంట్ ఇలా వస్తుంది అంటే నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వస్తుంది కరెంట్. ఈ వైర్లో ఇంకొక కరెంట్ వస్తుంది 2 ఆంపియర్ కరెంట్. ఇది సౌత్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తుంది అంటే దీనికి డైరెక్షన్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఉంది. ఈ వైర్లో డైరెక్షన్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఉంది. ఈ రెండు వైర్లను ఇట్లా జాయిన్ చేస్తే డైరెక్ట్గా 5 ఆంపియర్ అని రాస్తున్నాం. కాబట్టి ఇది 2 + 3 నంబర్స్ యాడ్ చేస్తున్నాం. కానీ ఈ రెండింటి మధ్యలో ఉండే యాంగిల్ని మనం కన్సిడర్ చేయకపోతే దట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. గుర్తుపెట్టుకోండి, కరెంట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ బిట. సార్ కరెంట్కి డైరెక్షన్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఉంది, మళ్ళీ మీరు ఇదేంటి సార్ మళ్ళీ కొత్తగా చెప్తున్నారు అంటే దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్. కరెంట్, ప్రెషర్, ఇవన్నీ కూడా ఎగ్జామ్షన్స్ పెట్ట. ఈ రెండు ఎస్పెషల్గా మోస్ట్ రిపీటెడ్ ఫిజికల్ క్వాంటిటీస్. కరెంట్ సింబల్ I అండ్ ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్, పర్పెండిక్యులర్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. దీనికి కూడా డైరెక్షన్ ఉంది. ఒక వాల్ చూడండి, మా వాల్ని నేను పుష్ చేస్తున్నా అంటే పర్పెండిక్యులర్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఇట్ హ్యాస్ డైరెక్షన్, ఇట్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్. ఎగ్జాంపుల్, ఐ ఆమ్ పుషింగ్ విత్ 10 Newton ఫోర్స్ ఇన్ హౌ మచ్ ఏరియా? 5 cm² ఏరియా. దీనికి డైరెక్షన్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఉంది, బట్ ఇది ఈ రెండు కూడా నాట్ ఏ వెక్టార్స్. ఈ రెండు స్కేలర్స్. ఎందుకు అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీ వెక్టార్ అని చెప్పాలంటే నౌ కండిషన్ చేంజెస్. ఇప్పటి వరకు మీరు 10th క్లాస్ వరకు చదువుకున్న రూల్స్ అన్నీ మారిపోతాయి. ఇఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ is said to be a vector, it should has magnitude, it should has direction, and one more important thing, it should obey vector addition laws, vector parallelogram law. పారలోగ్రామ్ లాను కూడా ఇది ఒబే చేయాలి. అంటే వెక్టార్ ఎడిషన్ లాను కూడా ఒబే చేయాలి. వెక్టార్ ఎడిషన్ లా ఏంటి అనేది ఐ విల్ టెల్ యూ ఇన్ ద సెకండ్ వీడియో, హౌ టు యాడ్ టు వెక్టార్స్. రెండు వెక్టార్స్ని యాడ్ చేస్తే రిజల్టెంట్ ఎలా వస్తుంది అనేది తర్వాత చూద్దాం. వాటి మధ్యలో సింపుల్గా చెప్తా. ఇది ఒక వెక్టార్ అనుకోండి బేటా, ఇది ఇంకొక వెక్టార్. ఇది ఏ వెక్టార్, ఇది బి వెక్టార్. ఇప్పుడు ఈ వెక్టార్ని మనం ఇటు షిఫ్ట్ చేయొచ్చు బేటా, ప్యారలల్ షిఫ్ట్ అంటాం. దీన్ని ప్యారలల్ షిఫ్ట్ చేయొచ్చు, దీన్ని కూడా ప్యారలల్ షిఫ్ట్ చేయొచ్చు. అప్పుడు ఈ రెండు వెక్టార్స్ అనేది ఇది రిజల్టెంట్ అవుతుంది. రిజల్టెంట్ కనుక్కోవాలి అంటే ఫార్ములా ఏకి బికి మధ్యలో యాంగిల్ తీటా అనుకోండి.
ఇది ఏ వెక్టార్ అవుతుంది, ఇది ఏ వెక్టార్ అవుతుంది, ఇది బి వెక్టార్ అవుతుంది, ఇది బి వెక్టార్ అవుతుంది. రిజల్టెంట్ కనుక్కోవాలంటే అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. దిస్ ఈజ్ ద రిజల్టెంట్. ఇక్కడ థీటాని మనం కన్సిడర్ చేయట్లేదు, ఈ థీటాని కన్సిడర్ చేయట్లేదు కాబట్టి ఇట్ ఈస్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ప్రెషర్ కూడా అంతే. ఇక్కడ ప్రెషర్ని మనం మ్యాగ్నిట్యూడ్ కన్సిడర్ చేస్తున్నాం, డైరెక్షన్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ ఉంది, బట్ ఈ రిజల్టెంట్ ఈ ఫార్ములాను ఒబే చేయట్లేదు కాబట్టి కరెంట్ అండ్ ప్రెషర్ ఆర్ స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీస్. రిమెంబర్ ఇట్. మళ్ళొకసారి వినండమ్మా. ఫిజికల్ క్వాంటిటీ అంటే ఫిజికల్లీ వాట్ వీ కెన్ మెజర్. అన్ని ఫిజికల్ క్వాంటిటీస్, లెంత్, మాస్, టైం, టెంపరేచర్, ఏరియా, వాల్యూమ్, డిస్టెన్స్, స్పీడ్, ఇవన్నీ యాక్సలరేషన్, ఇవన్నీ కూడా ఫిజికల్ క్వాంటిటీస్. అంటే వీటన్నిటిని మెజర్ చేయగలుగుతాం, బట్ కొన్నిటిని మెజర్ చేయలేము. ఏంటంటే ఫీలింగ్స్, యాంగ్రీ, హంగ్రీ, లవ్, ఎఫెక్షన్, సారో, వీటన్నిటిని మనం మెజర్ చేయలేము. కాబట్టి వీటిని ఏమంటామంటే నాట్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫిజిక్స్లో మనకి ఫిజికల్ క్వాంటిటీస్కి ఇంపార్టెన్స్ ఎక్కడుంది అంటే మనం మెజర్ చేయగలిగే వాటికి ఇంపార్టెన్స్ ఉంది. గుర్తుపెట్టుకుని బిడ్డ, ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. నెక్స్ట్ టాపిక్ వి విల్ గో. ఒక ఇంపార్టెంట్ నోట్ రాసుకోండి బిడ్డ. ఆల్ వెక్టార్స్ ఆర్ హ్యావింగ్ magnitude and direction. అన్ని వెక్టార్స్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది, బట్ ఆల్ ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావింగ్ magnitude and direction are not vectors. అన్ని వెక్టార్స్కి మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉంటుంది, బట్ ఆల్ ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆర్ నాట్ వెక్టార్స్. అంటే మీనింగ్ ఏంటి సార్? ఏం లేదు, ఇప్పుడే చెప్పాం. కరెంట్ అండ్ ప్రెషర్. కరెంట్కి డైరెక్షన్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఉంది. ఇది 3 ఆంపియర్, ఇది 2 ఆంపియర్, కానీ ఇది స్కేలార్. ఎందుకంటే ఈ రెండింటి మధ్యలో థీటాని మనం కన్సిడర్ చేయట్లేదు రిజల్టెంట్లో. సో దట్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నోట్ బిటా. ఆల్ వెక్టార్స్ ఆర్ హ్యావింగ్, ప్రతి వెక్టార్కి డైరెక్షన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, బట్ ఫిజికల్ క్వాంటిటీస్ డైరెక్షన్, మ్యాగ్నిట్యూడ్ ఉన్నవన్నీ కూడా వెక్టార్స్ కాదు. ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, కరెంట్ అండ్ ప్రెషర్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నోట్ డౌన్. నెక్స్ట్ వన్, రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టార్స్. అసలు వెక్టార్స్ని ఎలా రిప్రజెంట్ చేయాలి? రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టార్స్. ఇది ఒక వెక్టార్ అనుకోండి బిడ్డ. ఏ అనేది ఒక వెక్టార్, దీన్ని ఏ నెత్తి మీద బార్ అని రాయాలి. ఇది ఏ వెక్టార్. అంటే ఏ వెక్టార్ అంటే ఏంటి అంటే దీని మ్యాగ్నిట్యూడ్ని మనం ఇలా డినోట్ చేస్తాం. మ్యాగ్నిట్యూడ్ని ఇటు అటు మాడ్ పెట్టాలి. మ్యాగ్నిట్యూడ్ అంటే నెంబర్. దీన్ని మనం, ఇది డైరెక్షన్ యూనిట్ వెక్టార్తో మల్టిప్లై. యూనిట్ వెక్టార్ అంటే నెత్తి మీద హ్యాట్ పెట్టాలి. ఏ నెత్తి మీద చిన్న క్యాప్ పెడితే దాన్ని ఏ హ్యాట్ అంటాం. దీన్ని యూనిట్ వెక్టార్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ యూనిట్ వెక్టార్. దీన్ని మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ అంటాం. దీన్ని మ్యాగ్నిట్యూడ్ అంటాం. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏం లేదు బేటా, నెంబర్. స్పీడ్ అయితే 5 మీటర్ పర్ సెకండ్, డిస్టెన్స్ అయితే 5 మీటర్. యూనిట్ వెక్టార్. యూనిట్ వెక్టార్ని ఎక్స్ డైరెక్షన్లో అయితే ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది పాజిటివ్ వై యాక్సిస్, ఇది పాజిటివ్ జెడ్ యాక్సిస్. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో దాన్ని ఐ క్యాప్, యూనిట్ వెక్టార్ని ఐ క్యాప్తో, వై వెక్టార్ని అయితే జే క్యాప్తో, జెడ్ వెక్టార్ని అయితే కే క్యాప్తో డినోట్ చేస్తాం. దిస్ ఈస్ ద యూనిట్ వెక్టార్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, యూనిట్ వెక్టార్ ఇన్ వై డైరెక్షన్, యూనిట్ వెక్టార్ ఇన్ జెడ్ డైరెక్షన్. యూనిట్ వెక్టార్ అంటే ఏంటి సార్ అంటే యూనిట్ వెక్టార్కు ఉండే ఒకే ఒక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇట్ షోస్ ద డైరెక్షన్. ఇది ఎక్స్ యాక్సిస్లో డైరెక్షన్ అర్థం. సపోజ్ ఐ సైడ్ 5 ఐ క్యాప్ అని చెప్పాను అంటే 5 యూనిట్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ నుంచి ఎక్స్ యాక్సిస్ మీద 5 యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది అని అర్థం. యూనిట్ అంటే ఏంటి సార్? యూనిట్ అంటే మిల్లీమీటర్ కావచ్చు, సెంటీమీటర్ కావచ్చు, మీటర్ కావచ్చు, కిలోమీటర్ కావచ్చు. జనరల్లీ వి విల్ సే యూనిట్. 5 యూనిట్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఇక్కడ నేను 4J అని చెప్పాను. 4J అంటే అర్థం ఏంటి సార్? వై యాక్సిస్ మీద 4 యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది. డైరెక్షన్ ఈజ్ వై యాక్సిస్, 4 యూనిట్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ అని అర్థం. ఇక్కడ 3K క్యాప్ అని రాశా అంటే జెడ్ యూనిట్, జెడ్ యాక్సిస్లో, పాజిటివ్ జెడ్ యాక్సిస్లో 3 యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది అని అర్థం. ఇక్కడ మధ్యలో ప్లస్ పెట్టానుకోండి అంటే ఇది స్పేస్లో ఉందని అర్థం. ఇది గాలి, ఇది వాల్ అన్నాం. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఎక్స్ యాక్సిస్, వాల్ ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్.
ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఈ లోపలికి z యాక్సిస్ బిడ్డ. ఈ x యాక్సిస్ మీద 5 యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది, y యాక్సిస్ మీద 4 యూనిట్స్, z యాక్సిస్ మీద 3. అంటే ఈ డిస్టెన్స్లో స్పేస్లో ఉందని అర్థం. దీన్ని కార్టీజియన్ ఫామ్ అంటాం. కార్టీజియన్ ఫామ్ ఆఫ్ వెక్టార్ అంటాం. కార్టీజియన్ ఫామ్ అంటే ఏంటి అంటే ఒక పార్టికల్ అడ్రస్ చేయడానికి. ఇప్పుడు నేను ఈ చాక్ హోల్డర్ని నేను స్పేస్లో పెట్టాను. ఇది ఎంత డిస్టెన్స్, దీని అడ్రస్ ఎంత చెప్తాను? దీని గూగుల్ మ్యాప్ ఏంటి? ఏమీ లేదు. అది వాల్ ఆరిజిన్ అనుకోండి. అంటే x యాక్సిస్ ఇది ఆరిజిన్ అనుకుంటే అక్కడ నుంచి 5 యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది x యాక్సిస్ నుంచి, y యాక్సిస్ నుంచి 4 యూనిట్స్ డిస్టెన్స్, z యాక్సిస్ మీద 3 యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది. దీని అడ్రస్ క్లియర్గా వచ్చేసింది కదా. అంటే మనం ఇమాజినరీ కోఆర్డినేట్స్ ఊహించుకుంటున్నాం. ఏదో ఒక పాయింట్ నుంచి ఇమాజినరీ కోఆర్డినేట్స్ తీసుకొని ఆ కోఆర్డినేట్స్ నుంచి 5 యూనిట్స్ ఆన్ ద x యాక్సిస్, 4 యూనిట్స్ ఆన్ ద y యాక్సిస్, 3 యూనిట్స్ ఆన్ ద z యాక్సిస్ అని చెప్తున్నాం. దట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ దిస్ చాక్ హోల్డర్. క్లియర్ బిటా? మళ్ళీ ఒకసారి చూడండిమా. వెక్టార్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఒక వెక్టార్ని రిప్రజెంట్ చేయాలంటే ఏ బార్ ఈజ్ ఏ వెక్టార్. వెక్టార్ ఏ అని అర్థం. మాడ్ ఏ అంటే మాడ్యులస్ ఆఫ్ ఏ. మాడ్యులస్ అంటే ఏం లేదు బిడ్డ, నెంబర్. మాడ్యులస్ అంటే ఎప్పుడు పాజిటివ్ తీసుకోవాలి, 5. యూనిట్, దీన్ని యూనిట్ వెక్టార్ అంటాం. యూనిట్ వెక్టార్ అంటే యూనిట్ వెక్టార్ పర్పస్ ఏంటి అంటే ఇట్ ఆల్వేస్ షోస్ ద డైరెక్షన్. ఏ డైరెక్షన్ చెప్తుంది బిడ్డ? ఐ బార్ అంటే x యాక్సిస్, జే బార్ అంటే y యాక్సిస్ అండ్ k బార్ అంటే z యాక్సిస్. రిమెంబర్ ఇట్. దీన్ని కార్టీజియన్ ఫార్మ్ ఆఫ్, దీన్ని సింపుల్గా మనం ఏమైనా రాయొచ్చు అంటే xi క్యాప్ ప్లస్ yj క్యాప్ ప్లస్ zk క్యాప్. దిస్ ఈజ్ ద కార్టీజియన్ ఫార్మ్ ఆఫ్ వెక్టార్. గుర్తుపెట్టుకోండి. మరి దీని మ్యాగ్నిట్యూడ్ ఎట్లా కనుక్కోవాలి సార్ అంటే దీన్ని మనం ఏ వెక్టార్ అనుకున్నాం అనుకోండి. ఏ వెక్టార్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ ఫార్మ్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ కనుక్కోవాలంటే వెరీ సింపుల్. ఏ వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ పెట్టండి. ఎలా కనుక్కోవాలి? అండర్ రూట్ కాన్స్టెంట్ x² ప్లస్ y² ప్లస్ z². దీని మ్యాగ్నిట్యూడ్ కనుక్కునే విధానం. ఇక్కడ దీని మ్యాగ్నిట్యూడ్ కనుక్కోండి బిడ్డ. అండర్ రూట్ 5² అంటే 25 ప్లస్ 4² అంటే 16, 3² 9. అర్థమైందా? 25 వాల్యూ యూ విల్ గెట్. ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది అంటే నెగిటివ్ y యాక్సిస్లో ఉందని అర్థం. మైనస్ ఇక్కడ దీనికి ముందు మైనస్ ఉంది అంటే అప్పుడు నెగిటివ్ x యాక్సిస్లో ఉందని అర్థం. 5 యూనిట్స్ ఆన్ నెగిటివ్ x యాక్సిస్, 4 యూనిట్స్ ఆన్ పాజిటివ్ x యాక్సిస్, 3 యూనిట్స్ ఆన్ పాజిటివ్ z యాక్సిస్. దిస్ ఈజ్ కాల్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ ఇంటూ ఏ క్యాప్. అదే దీన్ని ఏ హ్యాట్ అంటాం. యూనిట్ వెక్టార్ కనుక్కోవాలంటే గివెన్ వెక్టార్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ని బోల్డ్ లెటర్తో కూడా రాయొచ్చు. ఇలా కూడా రాయొచ్చు అమ్మా. మ్యాగ్నిట్యూడ్ని ఇలా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు. మ్యాగ్నిట్యూడ్ అంటే నెంబర్. కార్టీజియన్ ఫామ్లో ఇస్తే కనుక్కోవడానికి వాటి వాల్యూస్ అన్నిటిని హోల్ స్క్వేర్ చేయాలి. అండర్ రూట్ x² ప్లస్ y² ప్లస్ z². అక్కడ -5 హోల్ స్క్వేర్ అన్నా కూడా మైనస్ స్క్వేర్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 25 వస్తుంది. మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు కూడా పాజిటివ్ వస్తుంది, ఎందుకంటే అండర్ రూట్ x² ప్లస్ y² ప్లస్ z² కాబట్టి. ప్లీజ్ నోట్ డౌన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి అన్న, ఒక వెక్టార్ని ఇలా డినోట్ చేస్తాం. ఇది వెక్టార్, ఇది డైరెక్షన్. వెక్టార్లో స్టార్టింగ్ పాయింట్ ఇది మనం టెయిల్ అంటాం కదా, టెయిల్. దీన్ని హెడ్ అంటాం. ఈ వెక్టార్ని ఏ బార్ అందాం. ఇది ఏ అనే వెక్టార్, ఇది టెయిల్, ఇది హెడ్. అంటే ఇక్కడ నుంచి టెయిల్ నుంచి హెడ్ వరకు ఉండే లెంత్ని వీ కాల్ ఇట్ యాజ్ మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ అంటే లెంత్, మ్యాగ్నిట్యూడ్. ఎగ్జాంపుల్, మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 5 సెంటీమీటర్ అనుకుందాం. డైరెక్షన్ ఏది? ఈస్ట్. దీనికి డైరెక్షన్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఉంది. సో ఇట్ ఈస్ ఎ వెక్టార్. ఒక వెక్టార్ని రిప్రజెంట్ చేయాలంటే వన్ లైన్ ఫాలోడ్ బై యారో మార్క్. ద లెంత్ గివ్స్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ యారో మార్క్ సేస్ ద డైరెక్షన్. ఓకే, దీన్ని ఎలా చెప్పచ్చు అంటే 5 యూనిట్స్ ఈస్ట్ అని చెప్పచ్చు. 5 సెంటీమీటర్ ఈస్ట్ డైరెక్షన్. ఇది చూడండి అమ్మా, ఇలా ఉందనుకోండి. ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్. ఎప్పుడైనా సరే యాంగిల్ని మనం యాంటీ క్లాక్ వైజ్గా మెజర్ చేయాలి. ఎందుకు యాంటీ క్లాక్ వైజ్గా మెజర్ చేయాలి అంటే ట్రిగ్నామెట్రీ వచ్చి ఉండాలి. ట్రిగ్నామెట్రీలో 0 to 90 డిగ్రీస్ని ఫస్ట్ క్వాడ్రంట్ అంటాం, 90 to 180ని సెకండ్ క్వాడ్రంట్ అంటాం,
180 to 270ని థర్డ్ క్వాడ్రంట్ అంటాం. 270 to 360 వన్ కంప్లీట్ రొటేషన్. 270 to 360 డిగ్రీస్ మనం ఏమంటాం ఫోర్త్ క్వాడ్రంట్ అంటాం. అంటే మనం ఎలా రొటేట్ చేస్తున్నాం, యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేస్తున్నాం. యాంటీ క్లాక్ వైజ్లో 90 ప్లస్ థీటా, సైన్ 90 ప్లస్ థీటా, సైన్ 90 మైనస్ థీటా, కాస్ 90 ప్లస్ థీటా, ఇవన్నీ వచ్చి ఉండాలి. ఇవన్నీ రావాలి అంటే ఐఐటి బేసిక్స్ అనే ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో చూడండి అన్న. ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనిస్తే ఇది టెయిల్, ఇది హెడ్. ఇక్కడ నుంచి ఒక వెక్టార్ ఇలా ఉందిరా, ఇట్ ఈస్ మేకింగ్ 30 డిగ్రీస్. ఇప్పుడు దీన్ని ఎలా అడ్రస్ చేయాలి, ఈ వెక్టార్ని ఎలా అడ్రస్ చేయాలంటే ఎటు వెళ్తుంది, నార్త్ వైపు వెళ్తుంది. ఎక్కడి నుంచి వెళ్తుంది, ఈస్ట్ నుంచి వెళ్తుంది. ఎంత డిగ్రీస్తో వెళ్తుంది, 30 డిగ్రీస్. దీన్ని 30 డిగ్రీస్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అని రాయాలి. నార్త్ ఈస్ట్ ఇలా రిప్రజెంట్ చేయాలి పెట్టాలి. 30 డిగ్రీస్ ఎక్కడి నుంచి, నార్త్కి వెళ్తుంది కాబట్టి ఫస్ట్ నార్త్ రాయాలి, ఎక్కడి నుంచి వెళ్తుందో అక్కడ ఈస్ట్ రాయాలి. సో 30 డిగ్రీస్ ఆఫ్ నార్త్ టు ఈస్ట్ అని రాయండి. దిస్ ఈస్ ద వే ఆఫ్ రిప్రజెంటేషన్. సపోజ్ ఇక్కడ నుంచి నేను 37, ఇక్కడ నుంచి నేను 60 డిగ్రీస్ అని పెట్టాను. అంటే ఏం రాయాలి, 60 డిగ్రీస్తో వెళ్తుంది. ఎటు వెళ్తుంది, సౌత్ వైపు వెళ్తుంది, ఫ్రమ్ వెస్ట్. 60 డిగ్రీస్ సౌత్ ఆఫ్ వెస్ట్ అని రాయాలి. 60 డిగ్రీస్ సౌత్ ఆఫ్ వెస్ట్ అంటే ఎటు వెళ్తుందో అది ముందు రాయాలి అన్న, గుర్తుపెట్టుకోండి. 60 డిగ్రీస్ సౌత్ వైపు వెళ్తుంది కూడా, సౌత్ ఎక్కడి నుంచి వెళ్తుంది, ఆఫ్ వెస్ట్, సౌత్ ఆఫ్ వెస్ట్. ఇట్లా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది తీసుకోండి, ఇది ఎగ్జాంపుల్ 20 డిగ్రీస్ అంటే 20 డిగ్రీస్ వెస్ట్కి వెళ్తుంది, ఫ్రమ్ వెస్ట్ ఆఫ్ నార్త్. దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టర్స్. ఒక వెక్టార్ని అడ్రస్ చేయడం ఎలా అంటే ఇలా అడ్రస్ చేయాలి. ఎటు వెళ్తుందో అది ముందు రాయాలి, ఎన్ని డిగ్రీస్తో వెళ్తుందో అది ముందు రాయాలి, తర్వాత ఎటు వెళ్తుందో అక్కడి నుంచి ఆఫ్, ఎక్కడి నుంచి వెళ్తుందో అది రాయాలి. దిస్ ఈజ్ ద వే ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టర్స్. ప్లీజ్ నోట్ డౌన్. జాగ్రత్తగా వినండి అమ్మా. హౌ టు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్. ఫైండింగ్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్. యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్. రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ ఎలా కనుక్కోవాలి, చాలా సింపుల్. ఒకటే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, టెయిల్ ఆర్ హెడ్. టెయిల్ ఆర్ హెడ్. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకున్నారంటే మీరు ఏ యాంగిల్ అయినా కనుక్కోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, ఇది ఒక వెక్టార్, ఇది ఇంకొక వెక్టార్. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ 120 డిగ్రీస్ అనుకుందాం. 120 డిగ్రీస్ అనుకుందాం. ఇది ఏ వెక్టార్, ఇది బి వెక్టార్. పిల్లలు చేసే పొరపాటు ఏంటంటే ఓహో ఏబి మధ్యలో 120 డిగ్రీస్ ఉంది, బట్ ద కాన్సెప్ట్ ఈజ్ టెయిల్. ఇది హెడ్, ఇది టెయిల్. హెడ్ టెయిల్ కాన్సెప్ట్ కాదు, రెండు టెయిల్స్ మధ్యలో యాంగిల్ని, రెండు హెడ్స్ మధ్యలో యాంగిల్ని తీసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి సార్, దీన్ని ప్యారలల్ షిఫ్ట్ చేయండి. ఈ ప్యారలల్ షిఫ్ట్ అంటే దీని లెంత్ ఎంత ఉందో అంత లెంత్ తీసుకొని డైరెక్షన్ ముందుకు జరుపుకోవాలి. దీన్ని ప్యారలల్ షిఫ్ట్ అంటాం. అప్పుడు దీని టెయిల్ తెలుసు అంటే ఈ యాంగిల్ దిస్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి అవుతుంది. ఈ మొత్తం స్ట్రైట్ లైన్ 180 కాబట్టి 120 పోతే 180 మైనస్ 120 60 డిగ్రీస్. అంటే ద ఆన్సర్ ఈజ్ 60 డిగ్రీస్. టెయిల్ కాన్సెప్ట్. సేమ్ క్వశ్చన్ని మనం ఇలా కూడా చేయొచ్చు. సార్ ఈసారి బి వెక్టార్ని ఇక్కడ షిఫ్ట్ చేద్దామా, దీని లెంత్ ఎంత ఉందో అంత తీసుకోండి, యారో మార్క్ ఏ డైరెక్షన్ ఉందో. ఇప్పుడు హెడ్ అంటే ఈ రెండింటి మధ్యలో యాంగిల్ కావాలి మనకి. ఈ మొత్తం స్ట్రైట్ లైన్ 180, 120 పోయిందంటే ఇది 60. అంటే నువ్వు హెడ్ చేసినా టెయిల్ చేసినా యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ కనుక్కోవాలి అంటే హెడ్ ఆర్ టెయిల్ కాన్సెప్ట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట. ఇంకొక క్వశ్చన్ చెప్తాను వినండి. ఇది ఏ వెక్టార్, ఇది బి వెక్టార్. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ 60 డిగ్రీస్ అనుకుందాం. ఈ రెండింటి మధ్యలో ఇటు ఎంత అవుతుందన్న యాంగిల్ 300 డిగ్రీస్. మరి ఏది తీసుకోవాలి సార్, ఈ రెండు టెయిల్ టు టెయిల్, ఏబి రెండు వెక్టార్స్ ఉన్నాయి, వెరీ నైస్. రెండు వెక్టార్స్ టెయిల్ టు టెయిల్ జాయిన్ అయినాయి, అది కూడా బాగుంది. కానీ ఏబి మధ్యలో యాంగిల్ 60 ఉంది, ఇక్కడ 300 ఉంది. అంటే కంప్లీట్ సర్కిల్ 360 కాబట్టి ఇది 60 పోతే రిమైనింగ్ 300 కదా. ఏది తీసుకోవాలి సార్, ఆల్వేస్ యాంగిల్ మస్ట్ బి 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు θ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 180. 0కి 180 డిగ్రీస్కి మధ్యలోనే ఉండాలి, 180 కంటే ఎక్కువ ఉండటానికి వీలు లేదు. రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ మ్యాక్సిమం ఆఫ్ 180 డిగ్రీస్.
ఎప్పుడు 180 డిగ్రీస్ అవుతుంది అంటే అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు 0 అవుతుంది అంటే ప్యారలల్ వెక్టార్స్. రెండు వెక్టార్స్ సేమ్ డైరెక్షన్ ఉంటే రెండు వెక్టార్స్ ప్యారలల్ అంటే తీటా 0. రెండు వెక్టార్స్ యాంటీ ప్యారలల్, ఒకటి ఈస్ట్ వెళ్తుంది ఒకటి వెస్ట్ వెళ్తుంది అనుకోండి, వీటి మధ్యలో యాంగిల్ 180 డిగ్రీస్. ఇంతకు మించి పాసిబిలిటీ లేదు. సార్ ఒకవేళ ఇట్లా ఉంటే అప్పుడు సార్ 270 ఉంటేనో 270 తీసుకోకూడదు బిడ్డ. రిమైనింగ్ యాంగిల్ 360 మైనస్ 270 ఎంత అవుతుందిరా? 360 మైనస్ 270 360 మైనస్ 270 90 అవుతుంది. అంటే దీస్ టూ ఆర్ పర్పెండిక్యులర్ వెక్టార్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి, యాంగిల్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ మస్ట్ బి 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 180. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 180. రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ ఎప్పుడు కూడా 0కి 180కి మధ్యలోనే ఉండాలి. 180 కంటే ఎక్కువ ఉంటే దాన్ని 360 నుంచి సబ్ట్రాక్ట్ చేసేయండి, వచ్చింది ఆన్సర్. సింపుల్, క్లియర్. మళ్ళీ ఒకసారి వినండి. యాంగిల్, హౌ టు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్. రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ కనుక్కోవాలంటే కండిషన్ టెయిల్ కాన్సెప్ట్ ఆర్ హెడ్ కాన్సెప్ట్. రెండు టెయిల్స్ అనే కలిసి ఉండాలి, రెండు హెడ్స్ అనే కలిసి ఉండాలి. ఆ రెండింటి మధ్యలో యాంగిల్ ఇంకోటి ఏంటి 180 కంటే తక్కువ ఉండాలి, లేదంటే 180కి ఈక్వల్ ఉండాలి. ఈ రెండు కండిషన్స్ గుర్తుపెట్టుకుంటే యూ కెన్ డూ ఎనీ వెక్టార్ యాంగిల్ బిట్వీన్ ఎనీ వెక్టార్ వెరీ ఈజీలీ. క్లియర్ బేటా? ప్లీజ్ నోట్ డౌన్. ఇవి ఒకసారి హోంవర్క్ చేయండి అన్న. దీస్ ఆర్ టూ వెక్టార్స్. ఏ వెక్టార్, the angle between them is 250 degrees. Find the angle between A and B. First question homework. Second question, this is A vector, this is B vector, this is 120 degrees. Find the angle between A and B. This is A, this is B. One more question. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ వెక్టార్స్. ఈ మూడు ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయండి, కమెంట్ సెక్షన్లో అప్లోడ్ చేయండి. ఎవరెవరు చేయగలుగుతారో చూద్దాం. నోట్ డౌన్ నెక్స్ట్ కాన్సెప్ట్, టైప్స్ ఆఫ్ వెక్టార్స్. సీ ద నెక్స్ట్ కాన్సెప్ట్ బెటర్, టైప్స్ ఆఫ్ వెక్టార్స్. ఫస్ట్ వన్, ఈక్వల్ వెక్టార్స్. Equal vectors. Note down, first one, equal vectors. Number 2, negative vectors. Number 3, parallel vectors. Number 4, anti-parallel vectors. Anti-parallel vectors. Next, collinear vectors. Coplanar vectors. Coplanar vectors. Concurrent vectors. Concurrent vectors. Next, unit vectors. Unit vector. Last one, zero vectors. These are types of vectors. 9 types of vectors. Please note down. Unit vector, equal vectors, negative vector, parallel vector, anti-parallel vector, collinear vector, coplanar vector, concurrent vectors, unit vector, zero vector. ఒక్కొక్కటి చూద్దాం బేట, చాలా సింపుల్, ఏం లేదమ్మా. ఈక్వల్ వెక్టార్ అంటే ఏంటి అంటే మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉండాలి, డైరెక్షన్ కూడా సేమ్ ఉండాలి. మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉండాలి, డైరెక్షన్ సేమ్ ఉండాలి. ఇలా ఉంటే వాటిని ఈక్వల్ వెక్టార్స్ అంటాం. మ్యాగ్నిట్యూడ్ ఇది 5 సెంటీమీటర్ ఉంటే ఇది కూడా 5 సెంటీమీటర్, ఇది ఈస్ట్ ఉంటే ఇది ఈస్ట్, అంటే దీస్ టూ ఆర్ ఈక్వల్. ఇది ఎట్లా ఉందమ్మా, ఈస్ట్కి నార్త్కి మధ్యలో ఉంది, నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. ఇట్ ఈస్ మేకింగ్ సర్టన్ యాంగిల్. నార్త్ ఈస్ట్ లెంత్ 10 సెంటీమీటర్ అనుకోండి, ఇది కూడా 10. రెండింటి మ్యాగ్నెట్ లెంత్ సేమ్ ఉంది, డైరెక్షన్ సేమ్ ఉంది. దీస్ టూ ఆర్ ఈక్వల్. ఇటువంటి వాటిని ఈక్వల్ వెక్టార్స్ అంటాం. అంటే టూ వెక్టార్స్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆర్ ఈక్వల్, దెన్ దే ఆర్ సెడ్ టు బి ఈక్వల్ వెక్టార్స్. మళ్ళొకసారి వినండి, ఈక్వల్ వెక్టార్స్ అంటే దే టూ వెక్టార్స్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ షుడ్ బి సేమ్, దెన్ దోస్ వెక్టార్స్ ఆర్ కాల్డ్ ఈక్వల్ వెక్టార్స్. నో డౌట్. ఇది ఫస్ట్ డెఫినేషన్. సెకండ్ది,
నెగిటివ్ వెక్టార్స్. నెగిటివ్ వెక్టార్ అంటే ఏంటి అంటే ఒక వెక్టార్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటే డెఫినెట్గా అదర్ షుడ్ బి వెస్ట్. దీన్ని నెగిటివ్ వెక్టార్ అంటాం బేట. ఇది ఏ వెక్టార్, ఇది ఆరిజిన్ నుంచి ఇది ఏ వెక్టార్ అనుకోండి, ఇది ఏ వెక్టార్ ఏ డైరెక్షన్లో ఉంది, నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. దీనికి నెగిటివ్ వెక్టార్ అంటే సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. సేమ్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్ ఎంత ఉందో ఇక్కడి నుంచి అక్కడికి అంతే ఉండాలి, బట్ డైరెక్షన్ మాత్రం సౌత్ వెస్ట్ ఉండాలి. దిస్ ఈజ్ సౌత్ వెస్ట్ అంటే దీనికి ఆపోజిట్ ఉండాలి. అంటే యారో మార్క్ ఖచ్చితంగా డౌన్వర్డ్. యారో మార్క్ అటు తీసి ఇటు పెట్టడం అంతే సింపుల్. సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి బట్ డైరెక్షన్ ఆపోజిట్, దాన్ని నెగిటివ్ వెక్టార్ అంటాం బేట. నెగిటివ్ వెక్టార్ అంటే సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఆపోజిట్ డైరెక్షన్, దట్ ఈస్ కాల్డ్ నెగిటివ్ వెక్టార్. నెక్స్ట్ ఇక్కడ చెప్దాం ప్యారలల్ వెక్టార్ అంటే ఏంటి సార్. ప్యారలల్ ఈక్వల్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, బట్ రెండింటి మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉండాల్సిన అవసరం లేదు, డైరెక్షన్ మాత్రం సేమ్ ఉండాలి. యారో మార్క్ సేమ్ డైరెక్షన్లో ఉంది, ఇది 5 సెంటీమీటర్ ఉంటే ఇది 10 ఉంది. దీన్ని ప్యారలల్ వెక్టార్స్ అంటాం. సార్ ఇవి ప్యారలల్ కదా, ఇవి కూడా ప్యారలలే. ఈక్వల్ వెక్టార్స్ అంటే ఏంటి అంటే మ్యాగ్నిట్యూడ్ కూడా సేమ్ ఉండాలి, డైరెక్షన్ సేమ్ ఉండాలి. ఇక్కడ డైరెక్షన్ సేమ్ ఉండాలి, మ్యాగ్నిట్యూడ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ ఈ రెండింటిలో కండిషన్ ఏంటి అంటే తీటా మస్ట్ బి 0. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఉండదు. ఎంత దూరం ఎక్స్టెండ్ చేసినా అవి ఎక్స్టెండ్ అవుతూనే ఉంటాయి, బట్ దేర్ ఈస్ నో ఇంటర్సెక్షన్ బిట్వీన్ దెమ్. ఆ రెండు ఎక్కడ ఇంటరాక్ట్ కావు కాబట్టి ద యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ 0. ఎగ్జాంపుల్ రైల్వే ట్రాక్ బ్రాడ్ గేజ్కి 3.37 మీటర్ ఉంటుంది, అది కంటిన్యూ కాశ్మీర్ టు కన్యాకుమారి వేర్ ఎవర్ యూ గో ద డిస్టెన్స్ డు నాట్ చేంజ్. అంటే వీటిని ప్యారలల్ వెక్టార్స్ అంటాం. అంటే ప్యారలల్ వెక్టార్స్ అంటే మ్యాగ్నిట్యూడ్ మే ఆర్ మే నాట్ బి ఈక్వల్ బట్ డైరెక్షన్ షుడ్ బి సేమ్, దాన్ని మనం ప్యారలల్ వెక్టార్ అంటాం. యాంటీ ప్యారలల్ అంటే సేమ్, రెండింటి డైరెక్షన్ ఆపోజిట్ ఉండాలి, దీన్ని యాంటీ ప్యారలల్ అంటాం. ఒకటి ఇటు ఉంటే ఒకటి ఇటు ఉండాలి. యాంటీ ప్యారలల్లో కండిషన్ ఏంటి సార్ అంటే తీటా 180 డిగ్రీస్ ఉండాలి. తీటా 180, ఒకటి ఈస్ట్ డైరెక్షన్లో ఉంటే నెక్స్ట్ వెక్టార్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది, దాన్ని యాంటీ ప్యారలల్ అంటాం. అంటే ఇట్లా ఉంటుంది దాన్ని యాంటీ ప్యారలల్. యాంటీ ప్యారలల్ అంటే దీన్ని ప్యారలల్ షిఫ్ట్ చేసి దీని పక్కన దీని టైల్ని జాయిన్ చేస్తే యాంగిల్ 180 ఉండాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాంటీ ప్యారలల్. క్లియర్? కొలీనియర్. కొలీనియర్ అంటే ఒకే లైన్లో ఉండాలి బేట. రెండు వెక్టార్స్ ఒకే లైన్లో ఉంటే దట్ ఈస్ కాల్డ్ కోలీనియర్. లీనియర్ మీన్స్ స్ట్రైట్, కోలీనియర్ ఒకే లైన్లో ఉండాలి. కోలీనియర్ వెక్టార్స్. కొలీనియర్ వెక్టార్స్ ఎంత ఉంటుంది సార్ యాంగిల్, దీన్ని తీసుకొచ్చి దీని మీద పెట్టండి. కొలీనియర్ ఒకే లైన్లో ఉంటాయి అన్నమాట వెక్టార్స్, సేమ్ డైరెక్షన్, సింపుల్గా యాడ్ చేసుకోవడమే. రైట్. కోప్లానార్. కోప్లానార్ అంటే ఏంటంటే ఒకే ప్లేన్ మీద ఉండాలి బేట. ఇది ఒక ప్లేన్ అనుకోండి, ఇది ఒక ప్లేన్. ఈ ప్లేన్ మీద రెండు వెక్టార్స్ ఉన్నాయి, దీన్ని ఇదొక వెక్టార్ ఇదొక వెక్టార్, దీన్ని కొలీనియర్ కోప్లానార్ వెక్టార్స్ అంటాం. దిస్ ఈజ్ ఎ ప్లేన్, దిస్ బుక్ ఈజ్ ఎ ప్లేన్, దిస్ ఈజ్ కోప్లానార్. కోప్లానార్ అంటే ఒకే ప్లేన్ మీద ఉండాలి. 2 వెక్టార్స్ ఆర్ ఆల్వేస్ లైస్ ఆన్ ద సేమ్ ప్లేన్. ఈ వెక్టార్ ఇట్లా పర్పెండిక్యులర్ పెట్టుకో, ఇట్లా తీసుకొచ్చినప్పుడు 2 వెక్టార్స్ ఆర్ ఆన్ ద సేమ్ ప్లేన్, దీన్ని ప్లేనార్ వెక్టార్స్ అంటాం. ఇఫ్ 2 వెక్టార్స్ ఆర్ ఆన్ ద సేమ్ ప్లేన్ దే ఆర్ కాల్డ్ కోప్లానార్. క్లియర్? 2 వెక్టార్స్ ఆల్వేస్ ఇన్ ద సేమ్ ప్లేన్. అదే 3 వెక్టార్స్ అయితే ఒకే ప్లేన్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. దీన్ని ఒక బుక్ మీద పెట్టచ్చు ఇట్లా. ఇవి 3 వెక్టార్స్ పెట్టా, కింద ఒక బుక్ పెడితే ఈ 3 ఒకవేళ ఇది పర్పెండిక్యులర్ ఉందనుకోండి, అప్పుడు 2 వెక్టార్స్ ఒకే ప్లేన్ మీద ఉన్నాయి, థర్డ్ వెక్టార్ ఈజ్ నాట్ ఆన్ ద సేమ్ ప్లేన్. 3 వెక్టార్స్ ఒకే ప్లేన్ మీద ఉండొచ్చు ఉండకపోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కోప్లానార్. కోప్లానార్ అంటే ఇఫ్ 2 వెక్టార్స్ ఆర్ ఆల్వేస్ ఆన్ ద సేమ్ ప్లేన్. ప్లేన్ అంటే ఏం లేదు, సర్ఫేస్. 3 వెక్టార్స్ మే ఆర్ మే నాట్. 3 వెక్టార్స్ మే ఆర్ మే నాట్ ఆన్ ద సేమ్ ప్లేన్. వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ కాంకరెంట్ వెక్టార్స్ బేటా. నెక్స్ట్ టాపిక్ ఈజ్ కాంకరెంట్ వెక్టార్స్. ఏంటి సార్ కాంకరెంట్ వెక్టార్స్ అంటే? కాంకరెంట్ వెక్టార్స్ అంటే ఒకే పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యే వెక్టార్స్ని కాంకరెంట్ వెక్టార్స్ అంటాం. దీస్ ఆర్ ఆల్ కాంకరెంట్ వెక్టార్స్. 2 or more vectors are starting from the same point are called concurrent vectors. Concurrent means starting from the same point. Very important. Next, unit vector. Unit vector already మీకు చెప్పాను. This is x axis, this is y axis, positive x axis, positive y axis, this is positive z axis. Unit vector is denoted by a hat or a cap. Unit vector ఏం చెప్తుంది అంటే డైరెక్షన్ చెప్తుంది. x axis లో డైరెక్షన్ మనం ఏం చెప్పాం, i క్యాప్ తోటి, y డైరెక్షన్ లో j క్యాప్ తోటి, z లో k క్యాప్ తోటి నోట్ చేస్తాం.
దీన్ని మనం ఏ హ్యాట్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ వెక్టార్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. ఇది ఫార్ములా. గివెన్ వెక్టార్ ఎగ్జాంపుల్ ఇది 5i క్యాప్ ప్లస్ 2j క్యాప్ ప్లస్ 3k క్యాప్ ఉందనుకోండి, ఇది వెక్టార్. దీని మ్యాగ్నిట్యూడ్ ఎలా కనుక్కోవాలమ్మా? 5 అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ 25 వై స్క్వేర్ 4 3 స్క్వేర్ 9. దిస్ ఈజ్ కాల్డ్ ఏ హ్యాట్. గివెన్ వెక్టార్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ చేస్తే యూ విల్ గెట్ యూనిట్ వెక్టార్. యూనిట్ వెక్టార్ ఏం చెప్తుంది అంటే డైరెక్షన్ చెప్తుంది. ఏ డైరెక్షన్ చెప్తుంది? అది ఒకవేళ అది ప్లేన్లో ఉంటే ఇట్ సేస్ ద కార్టీజియన్ ఫామ్. కార్టీజియన్ ఫామ్ అంటే xi క్యాప్ ప్లస్ yj క్యాప్ ప్లస్ zk క్యాప్. దీన్నే గివెన్ వెక్టార్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ అంటాం. ఇలా కూడా రాసుకోవచ్చు. ఏ హ్యాట్ని ఇలా కూడా రాసుకోవచ్చు. xi క్యాప్ ప్లస్ yj క్యాప్ ప్లస్ zk క్యాప్ బై అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. కింద దాన్ని మ్యాగ్నిట్యూడ్ అంటాం. ఇది మ్యాగ్నిట్యూడ్ వాల్యూ. ఇది ఏ వెక్టార్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్టీజియన్ ఫార్మ్. ఇది యూనిట్ వెక్టార్ కనుక్కునే విధానం. మళ్ళీ చెప్తున్నా, యూనిట్ వెక్టార్ ఏం చెప్తుంది అంటే ఇట్ సేస్ ఓన్లీ అబౌట్ ద డైరెక్షన్, ఇన్ విచ్ డైరెక్షన్ ద వెక్టార్ ఈజ్ అనేది చెప్తుంది. ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ జీరో వెక్టార్. జీరో వెక్టార్ అంటే ఏం లేదు బేటా, మ్యాగ్నిట్యూడ్ జీరో ఉంటుంది, డైరెక్షన్ ఆర్బిటరీ. అంటే డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఉండొచ్చు. జీరో మ్యాగ్నిట్యూడ్ జీరో అంటే పాయింట్ సైజ్. పాయింట్ ఎక్కడ వస్తుంది సార్ జీరో వెక్టార్ కాన్సెప్ట్ అంటే క్రాస్ ప్రొడక్ట్. రెండు వెక్టార్స్ మల్టిప్లై చేసేటప్పుడు వస్తుంది. ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ 0 అంటే రెండు వెక్టార్స్ మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్టెంట్ వెక్టార్. రిజల్టెంట్ కూడా వెక్టారే. దానికి ఏ డైరెక్షన్ ఉంటుంది అంటే జీరో డైరెక్షన్. జీరో డైరెక్షన్ అంటే ఏంటి? ఆర్బిటరీ. ఆర్బిటరీ అంటే ఏంటి? ఇన్ఫైనైట్. ఏ డైరెక్షన్ అయినా ఉండొచ్చు అని అర్థం. క్రాస్ ప్రొడక్ట్లో వస్తుంది. ఈ జీరో వెక్టార్ గురించి ఇన్ డీటెయిల్గా మనం మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్స్ మనం మల్టిప్లై చేసే విధానం రెండు. ఒకటి స్కేలార్ మల్టిప్లికేషన్, ఇంకొకటి వెక్టార్ మల్టిప్లికేషన్. ఆ రెండు మల్టిప్లికేషన్స్ అప్పుడు మీకు క్లియర్గా చెప్తా జీరో వెక్టార్ గురించి. ఇక్కడ వరకు నోట్ చేసుకుని పెట్టా. టైప్స్ ఆఫ్ వెక్టార్స్ టోటల్ 9 టైప్స్ ఆఫ్ వెక్టార్స్. ఈక్వల్ వెక్టార్స్, నెగటివ్ వెక్టార్, ప్యారలల్, యాంటీ ప్యారలల్, కొలీనియర్, కోప్లానార్, కాంకరెంట్, యూనిట్ వెక్టార్, జీరో వెక్టార్. ప్లీజ్ నోట్ డౌన్. ఇక్కడతోటి మనం ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. ఇక్కడ వరకు బాగా ప్రిపేర్ కండి. మీ నోట్స్ మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోండి. ఈ బేసిక్స్ అన్ని అరౌండ్ 15 to 20 వీడియోస్ వస్తాయి. ఇందులో చూద్దాం ఎన్ని వీడియోస్ వస్తాయో. సింపుల్ టు కాంప్లెక్స్ మీరు ప్రతి ఒక్కటి కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఐఐటి జేఈ నీట్ క్రాక్ చేయడం పెద్ద కష్టమేం కాదు. ఈ డైలీ వన్ లెసన్ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. బుక్ దగ్గర పెట్టుకొని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి బేటా. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.